प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे मधुसूदन त्रिविक्रमा वामन श्रीधराधि केशवपद्मनाभ दामोदर संघर्षण वासुदेव प्रद्युम्न अनिरुद्ध पुरुषोत्तम दोक्षज नारसिंहच्युत जनार्दन उपेन्द्र हरये श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः पళ్ళెం తీసుకో గ్లాస్ ఇచ్చి పళ్ళెం उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एते शामविरोधेन वासं చూశాను उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एते शामविरोधेन ब्रह्मकर्म समारभे देवी गायत्रीं छन्दप्राणायामं सुगन्धं सुमनोहरं धूपं गृहाणां देवदेवेश सर्वजगन्नायका धूपमाग्रापयामि दीपं दर्शयामि साक्षात् प्रत्यक्षदीपा समर्पयामि नमस्कारान् समर्पयामि नमस्करोमि नमस्कारानन्तरं महागणाधिपतये नमः ओम नमस्ते ब्रह्मणे नमस्ते वायुः गारम्यज्ञाय गारम्यकवदे देवी सत्यरुत्रः सत्यमाभ्यः ऊर्ध्वजगादवे సుప్రీం కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరియు సెంట్రల్ అండ్ స్టేట్ యాక్ట్స్ ప్రకారం ప్రతి పబ్లిక్ ఆఫీస్లో యాక్సెసిబిలిటీ ఉండాలి. ఎస్పెషలీ 60+ ఉన్నవారికి, తర్వాత పీడబ్ల్యూడి పీపుల్ విత్ డిసెబిలిటీ వాళ్ళ కోసం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్లో లిఫ్ట్ పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే కలెక్టరేట్లో చాలామంది వృద్ధులు, డిసేబుల్డ్ పీపుల్ వస్తున్నారు. మొత్తం కలెక్టరేట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాలుగా ఇబ్బందులు ఉన్నారు. చాలామంది పైకి ఎక్కలేకపోతున్నారు కాబట్టి కలెక్టర్ని కలవలేకపోతున్నారు. సో ఈ లిఫ్ట్ వీళ్ళ కోసం పెట్టడం జరిగింది. దాని ప్రకారం సదుపయోగం చేయాలి నా ఆలోచన. దీంతోపాటు కలెక్టరేట్లో కూడా చాలా ఎంప్లాయీస్ 60+ ఉన్నారు, ఓల్డ్ ఉన్నారు, తర్వాత డిసేబిలిటీ వల్ల కొంత సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఇది వాళ్ళు కొంచెం పని చేయడంలో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మంచి ఆలోచనతో ఈరోజు ఈ లిఫ్ట్ పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి రాబోయే రోజుల్లో కలెక్టరేట్ని ఎలా మోడల్గా తయారు చేయాలి, అన్ని టెక్నాలజీస్ ఇక్కడే ఉండాలి, ప్రజలకి ఎలా మనం దగ్గరికి వెళ్ళాలి ఆలోచనతో ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.